ఆ యువతికి చిన్నప్పటి నుంచి వ్యాపారం అంటే ఆసక్తి. ఏదైనా కాస్త భిన్నంగా ఉండాలని తపన. బిజినెస్ చేసేంత ఆర్థిక స్తోమత లేదు. అలా అని కళను చంపుకోలేదు. అందుకే ప్రైవేట్ కళాశాలలో లెక్చరర్గా చేస్తూ వచ్చిన ఆదాయంతోనే వ్యాపార స్వప్నాన్ని సాకారం చేసుకునేందుకు అడుగులు వేశారు. కేవలం 10,000 రూపాయల పెట్టుబడితో సువాసనలు వెదజల్లే కొవ్వొత్తుల తయారీకి శ్రీకారం చుట్టారు. కస్టమైజ్డ్ క్యాండిల్స్ చేస్తూ ఇన్స్టా, వాట్సాప్ వేదికలపై బ్రాండ్ను ప్రమోట్ చేస్తూ వ్యాపారాన్ని విస్తరించుకుంటున్నారు. బర్త్డే, ఎంగేజ్మెంట్, వెడ్డింగ్ డే ఇలా వేడుక ఏదైనా కేక్ ఎంత ముఖ్యమో క్యాండిల్ కూడా అంతే సాధారణమైపోయింది. ఈ విషయాన్ని గమనించారు విశాఖలోని పెందుర్తికి చెందిన పెదకంశెట్టి ఈశాన్య. తన వ్యాపార కళను కొవ్వొత్తులతోనే సాకారం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. సాధారణ కొవ్వొత్తులైతే కొత్తేముంటుంది, కాస్త భిన్నంగా ఉండాలని భావించారు. క్యాండిల్ వెలిగించగానే గది మొత్తం వెలుగులతో పాటు సువాసనలు వెదజల్లాలని అనుకున్నారు. సువాసనల కొవ్వొత్తుల తయారీని ఇంటర్నెట్ లోనే చూసి నేర్చుకుని బిజినెస్ ప్రారంభించారు. రంగురంగుల క్యాండిల్స్ ప్రపంచానికి పరిచయం చేసేందుకు ఇవారా ఎసెన్స్ అనే సంస్థకు బీజం వేశారు. సోషల్ మీడియానే వారధిగా మార్చుకుని పరిమళాల క్యాండిల్స్ ను విక్రయిస్తున్నారు. టెడ్డీ బేర్స్, బార్బీడాల్స్ తో ఆడుకోవాలనిపిస్తుంది కదా, కానీ ఆడుకోలేరు. కేక్స్, మఫిన్స్, చాక్లెట్స్, బిస్కెట్స్ చూడగానే తినేయాలనిపిస్తోంది కదా, కానీ నోట్లో వేసుకోలేరు. ఎందుకంటే ఇవన్నీ ఈశాన్య చేతి నుంచి రూపుదిద్దుకున్న విభిన్న కొవ్వొత్తులు. ముద్దు ముద్దుగా ఉన్న క్యాండిల్స్ కు జనం ఆకర్షితులవుతున్నారు. డిఫరెంట్ గా ఉన్న క్యాండిల్స్ కోసం ఆర్డర్స్ రావడంతో అనతి కాలంలోనే సేల్స్ పెరిగాయి. పాలిటెక్నిక్ కళాశాలలో అధ్యాపకురాలిగా విధులు నిర్వహిస్తూనే యంగ్ బిజినెస్ విమెన్ గా మారిపోయారు ఈశాన్య. అండ్ ఇందులో మనం డిఫరెంట్ డిజైన్స్ని, కలర్స్ని, ఫ్రేగ్రెన్స్ని కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు. కంప్లీట్లీ గిఫ్టింగ్ సొల్యూషన్. కార్పొరేట్ గిఫ్టింగ్ అవనివ్వండి, రిటర్న్ గిఫ్ట్స్ అవనివ్వండి, మ్యారేజెస్, దేనికి పర్సనల్ గిఫ్టింగ్స్ కూడా ఇది యూజ్ అవుతుంది అనమాట. నేను ఆల్రెడీ వర్క్ షాప్స్ కూడా కండక్ట్ చేస్తున్నాను దీని మీద. ఇన్స్టాగ్రామ్లో బేసిక్గా నేను ఆల్రెడీ 2 వర్క్ షాప్స్ చేశాను. ఇంకా రీసెంట్గా బిజినెస్ ఓరియంటెడ్ వర్క్ షాప్స్ కూడా కండక్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే ఇది కంప్లీట్లీ నార్త్ ఇండియాలో ఫుల్లీ డెవలప్డ్ బిజినెస్. వెరాజ్ మన వైజాగ్లో కూడా చాలామంది చేస్తున్నారు ఇంట్లో. బట్ ఇలా ఆర్డర్స్ తీసుకునేలాగా బయటకు వచ్చి ఇంత పెద్ద లాగా చేయట్లేదు ఎవరు. సో ఇంకా చాలామందికి ఎవరైతే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో ఇది చాలా మంచి ఆపర్చునిటీ. దీని నుంచి రఫ్లీ పీక్ టైంలో అయితే మనం 25,000 నుంచి 50,000 వరకు ఎర్న్ చేయొచ్చు పర్ మంత్. సోయా వ్యాక్స్ క్యాండిల్స్ పర్యావరణ హితమని, వీటి నుంచి వచ్చే పరిమళాలు మనసుకు హాయినిస్తాయని ఈశాన్య చెబుతున్నారు. సాధారణ క్యాండిల్స్ తో పోల్చితే ఇవి చాలా ఎక్కువసేపు వెలుగులు పంచుతాయని అంటున్నారు. సో నేను చేసే క్యాండిల్స్లో ఏంటంటే కంప్లీట్లీ నేను సోయ్ వ్యాక్స్ అనేది వాడతా. సోయ్ వ్యాక్స్ ఇస్ కంప్లీట్లీ ఆర్గానిక్ అండ్ న్యాచురల్ కూడా. సో ఆ సోయ్ వ్యాక్స్ వల్ల ఎలాంటి హార్మ్ఫుల్ కెమికల్స్ కూడా ఏమీ ఉండవు. ఏమైనా స్ట్రెస్సింగ్లో ఉన్నా సరే, సమ్ కైండ్ ఆఫ్ మూడ్ రిలాక్సేషన్ కోసం రూమ్లో ఒక కార్నర్లో చక్కగా క్యాండిల్ని లైట్ చేసుకొని దాన్ని అలా పెట్టుకొని మన వర్క్ స్పేస్లో ఏ వర్క్ అయినా మనం చేసుకుంటున్నప్పుడు ఒక కైండ్ ఆఫ్ పాజిటివ్ వైబ్ అనేది వస్తుందన్నమాట మనకి. ఇది మనకి ఎక్కువసేపు అనేది బర్నింగ్ టైం అనేది ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనకి ఇది ఫ్లేమ్ కూడా అంత ఎక్కువగా రాదు. చాలా మైల్డ్ ఫ్లేమ్ వస్తుంది. చాలా కామింగ్గా ఉంటుంది ఫ్లేమ్ అండ్ ఫ్రేగ్రెన్స్ కూడా. కళాశాలలో అధ్యాపకురాలుగా పనిచేస్తూ అద్భుతమైన సువాసన కలిగిన క్యాండిల్స్ని తయారు చేస్తున్నారు విశాఖ పెందుర్తికి చెందిన ఈశాన్య. ఆమె సమయం దొరికినప్పుడల్లా ఇలాంటి అద్భుతమైన కళాఖండాలను క్యాండిల్స్ రూపంలో తయారు చేసి ఆన్లైన్ ద్వారా విక్రయిస్తున్నారు. కెమెరా పర్సన్ సురేష్తో ఉషారాణి, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం.